ఎందుకని ఏసావు మీద సింపతి చూపించాలా? నీ దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ జీరో కదా. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా జ్యేష్ఠత్వం ఏమీ లేదు కదా. నువ్వు యాకోబుకి ఇచ్చింది కూడా ఏమీ లేదు కదా. మరి అన్యాయం అని ఎట్లా అంటావు? ఏమన్నంటే యాకోబు మోసగాడు, దేవుడు నీకు ఇచ్చింది నువ్వు అమ్ముకోవటం ఇది మోసం కదా. నిన్నేమన్నాలి? ఫ్రీగా పరలోకమే ఇస్తుంటే అర్థం చేసుకునే వ్యక్తిని నువ్వు పాస్టర్ కొడుకుగా పుట్టడం, నువ్వు ఆ ఫ్యామిలీలో పుట్టడం, ఏ ఫ్యామిలీలో పుట్టడం నీకు తెలియట్లేదు అన్నీ. ఈవెన్ యూ ఆర్ వర్త్లెస్. అందులోనే ఎందుకున్నావు, ఇదే ఎందుకున్నావు, ఇక్కడే ఎందుకున్నావు నీకు తెలియదు. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు ఎవడు మీలో ఉండకుండా చూసుకోండి అన్నాడు. ఓకే, సో ఆ రోజు నుంచి యాకోబు లీగల్ ఎయిర్, వారసుడు, జ్యేష్ఠుడు అయిపోయాడా లేదా? ఏసావు ఇస్ జస్ట్ నార్మల్. ముందు నార్మలే, తర్వాత నార్మలే. దేవుడు కళ్ళల్లో తెలుసు గాని విలువ యాకోబుకు తెలుస్తుంది, ఏసావుకు మాత్రం ఆ పొలము విలువ తెలియలేదు. పరలోక రాజ్యము ఎలా ఉందంటే ఇద్దరులా ఉంది. ఒకడికి విలువ తెలీదు, ఇంకోటికి విలువ తెలిసినట్టుంది. చాలా మంది సేవ చేస్తా ఉంటారు, పని చేస్తారా అని ఆడికి విలువ తెలియదు. బయట పని చేసినట్టే సేవలో కూడా కొంతమందికి అది చాలా ప్రెషియస్. సీ ద డిఫరెన్స్.